ఏపీలో ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తల ఇళ్ల వద్ద పోలీసులు నిఘా పెంచారు. ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్ల కోసం ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు అంగన్వాడీలు. అంగన్వాడీల కార్యాచరణకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. లైవ్ లో విజయ్ చంద్రన్, ఇప్పుడు ఏంటి పరిస్థితి? అంగన్వాడీలు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడిస్తామన్నారు, మరి పోలీసులు ఏ విధంగా అలర్ట్ గా ఉన్నారు? నిన్న జరిగినటువంటి చర్చల్లో విఫలం కావడంతో వీళ్ళు చేసినటువంటి ప్రధానమైన డిమాండ్ తమ కనీస వేతనం ఏదైతే ఉందో దాన్ని 26,000 రూపాయలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతోంది. అంతేకాకుండా రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని కూడాను వాళ్ళు 5 లక్షలు చేయాలా అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వీరి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మిగిలిన డిమాండ్లు అంగీకరించినా కూడాను ఈ గ్రాడ్యుటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాము, కేంద్ర ప్రభుత్వం స్పందించుకుంటే మీరు కోర్టుకు వెళ్ళండి, మేము కూడా కోర్టుకు వెళతాము అని చెప్పేసి ఈ మంత్రుల ఆ బృందం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరు చర్చలు విఫలమయ్యాయని చెప్పి ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇళ్లను ముట్టడి చేస్తాము ఈ రోజు అని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే 3వ తేదీన కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు 11:30 విజయవాడలోని అలంకార సెంటర్ వద్ద ఈ ముఖ్య నాయకులందరూ కూడాను సమావేశం కానున్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి తాము బయలుదేరి వెళతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. 11:30 గంటలకు ఇక్కడ అలంకార సెంటర్లో అయితే ధర్నా చౌక్ ఏదైతే ఉందో అక్కడ వీరందరూ కూడాను సమావేశమవుతారు. సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎవరెవరు ఏ ఇళ్లను ముట్టడించాలి అనే దాని మీద వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరడం జరుగుతుంది. అయితే వాళ్ళు అక్కడి నుంచి ఒక గుంపుగా బయలుదేరే పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పోలీస్ బందోబస్తు కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కొంత తొక్కిసలాట అయితే కనుక తోపులాట జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. అయితే వీరు ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో గౌరవ వేతనం పెంచాలా అనేది అయితే మటుకు దానికి ససేమిరా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే సంక్రాంతి వరకు వేచి చూడండి, అంటే ఈ నెల ఏవైతే కనుక బాలింతలకు అంటే జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా ఈ బాలింతలకు అయితేనేమి తర్వాత చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో దానికి ఇచ్చేందుకు ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు, ఇది మానవతా దృక్పథంతో మీరు సహకరించాలా అని చెప్పేసి మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీ కార్యకర్తల నాయకులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. లేకుంటే తమ ప్రత్యామ్నాయం చూసుకుంటాము, గ్రామ వాలంటీర్లు సచివాలయ ఏదైతే కనుక సిబ్బంది ఉన్నారో వాళ్ళ ద్వారా దీన్ని పంపిణీ చేస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పౌష్టికారం ఇవ్వాల్సింది బాలింతలకు ఇవ్వాల్సింది, చిన్నపిల్లలకు వీరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దు అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వారు మటుకు ఖచ్చితంగా తమ డిమాండ్లు సాధించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. అంగన్వాడీ అంగన్వాడీకి సంబంధించినటువంటి కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ఆ కేంద్రాలకు తలుపులు తీసి తలుపులు తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ఈ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఏదైతే కనుక గతంలో చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మాకు సంబంధించినటువంటి ఈ అంగన్వాడీ కేంద్రాల వద్ద మీరు ఈ విధంగా ఎలా తాళాలు తీస్తారని చెప్పేసి, ఎందుకంటే దానికి సంబంధించిన సరంజామా దాంట్లోనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి తప్పనిసరైనటువంటి పరిస్థితి, అప్పుడు కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎవరెవరు ఇళ్లను ముట్టడించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు ధర్నా చౌక్ దగ్గర పరిస్థితి ఏంటి? పోలీసులు అక్కడే వారిని నిలవరించేందుకు ఏమైనా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయా? ధర్నా చౌక్ వద్ద 11:30 తామందరము అక్కడికి చేరుకొని అక్కడ నుంచి ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడికి బయలుదేరుతామని చెప్పడం జరిగింది. దీంతో అక్కడ పోలీసులు అయితే కనుక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వారిని అక్కడి నుంచి బయటికి వెళ్లకుండా ఎవరే కానీ ఎమ్మెల్యేల ఇంటి వద్దకు వెళ్ళకోకుండా పోలీసులు వారిని నిర్వహించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. అక్కడైతే కనుక కొంత తోపులాట జరిగే అవకాశం ఉంది. ధర్నా చౌక్ వద్దకు కూడా రాకోకుండా చేసే ప్రయత్నాలను కూడా పోలీస్ యంత్రాంగం చేస్తూ ఉంది. ఇప్పటికే ఈ వీళ్ళకి సంబంధించిన నాయకులు రాత్రే ఆయా జిల్లా హెడ్ క్వార్టర్లకు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కొంతమంది జిల్లా హెడ్ క్వార్టర్లకు వెళ్ళి అక్కడ కార్యాచరణ, అక్కడ ఏ విధంగా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద వాళ్ళు అక్కడికి సంబంధించిన నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ముఖ్య నాయకులు కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు ఏ ప్రాంతాలకు వెళ్ళాలి, ఏ జిల్లాలకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ లీడ్ చేసే నాయకులందరూ కూడాను ధర్నా చౌక్ వెళ్ళి అక్కడ నుంచి తమ కార్యాచరణతో ముందుకు వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.